ఒక 99 పైసలకి భూమిని కేటాయిస్తూ, ఆ వంకతో కొన్ని బోగస్ కంపెనీలకు భూమిని కేటాయిస్తున్నారన్నటువంటి అంశం అటు సాక్షి హైలైట్ చేయడం, అందరూ కూడా దానికి సంబంధించి చాలామంది ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సంస్థ నిర్వాహకులు కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మేమందరం బాగా ధనవంతులమే, కోట్లున్నాయి, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, వేరే వేరే వ్యాపారాలు చేస్తాం, మేము అందరం కలిసి ఒక కొత్త సంస్థని స్థాపించాలనుకున్నాం, మా సంస్థ ద్వారా అద్భుతాలు చేయాలనుకున్నాం, వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాం, అందుకోసం తక్కువకి భూమి ఇచ్చారు తప్పించి మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేసాం, కొత్త సంస్థే పెట్టాం, అంత మాత్రాన కొత్త సంస్థ కాబట్టి చెయ్యొద్దంటే అట్లాగా, మేమందరం అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళం పెట్టినటువంటిది ఇది అన్నటువంటి వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఎకరా ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు 50 లక్షల చొప్పున మరో 56.5 ఎకరాలు కొంటున్నట్టు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు సతీష్ అబ్బూరి చెప్పారు. మాకు 99 పైసలకి ఎకరం చొప్పున ఇచ్చారంటే అసత్య ప్రచారం చేస్తున్నట్టు ఖండించారు. 3,000 కోట్లతో భూమి కొని ఎవరైనా వ్యాపారం చేయగలరా అని ప్రశ్నించారు. ఉర్సా ప్రాజెక్ట్ ప్రమోటర్ జైతాళ్ళూరి, CEO ఎరిక్ వార్నర్లతో కలిసి అమెరికా నుంచి జూమ్ ద్వారా సతీష్ విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ దశల్లో 5,728 కోట్లు విదేశీ పెట్టుబడులు ఏపీకి వస్తాయి. ఈ సంస్థను కొత్తగా ఏర్పాటు చేసాం. ఒప్పందానికి ముందు సంస్థ పూర్వాపరాలను ప్రభుత్వం పరిశీలించింది. సిలికాన్ వ్యాలీలో మా నిపుణుల బృందం 1995 నుంచి పనిచేస్తుంది. మేము పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. అదే సందర్భంలో సంస్థ ఏర్పాటుతో పాటు నిన్న రాత్రే ఆ వీడియో కూడా చేశాను ఏంటనేది. ఇందులో స్పెషల్ ఏంటంటే రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ద్వారా AI కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వామిత 5,728 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామని జైతాళ్ళూరి చెప్తున్నారు. హై అండ్ ఉద్యోగాలు కల్పించడం, ప్రపంచ స్థాయి డేటా సెంటర్, AI మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర పురోగతిలో భాగం కావాలని మా సంస్థ ఆలోచన. మొదటి దశలో ప్రతిపాదించిన డేటా సెంటర్ను 10 మెగావాట్లు 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. రెండో దశ ప్రాజెక్టులకు 50 మెగావాట్లు 2027 నాటికి పూర్తి చేస్తాం. మూడో దశ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు 2028-33 మధ్య 100 మెగావాట్లు పూర్తి చేస్తాం. 2032 నాటికి వివిధ ప్రాంతాల్లోని ప్రాజెక్టులు కలిపి 300 మెగావాట్ల డేటా సెంటర్లు అందుబాటులోకి తెస్తాం. వీటిని సమన్వయపరిచే కార్యాలయాన్ని ఏపీలోనే పెడతాం. సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగాల్లో నిపుణులతో కలిసి ఉర్సా క్లస్టర్స్ టెక్నాలజీ పనిచేస్తున్నట్టు జైతాళ్ళూరి చెప్పుకొస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో వ్యాపార లావాదేవీలు లేవని, తాను చదివిన స్కూల్లో ఆయన సీనియర్ విద్యార్థి అని చెప్పుకొచ్చారు. రాజకీయ దురుద్దేశాలతో ఇబ్బందులు పెడితే రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు వెనక్కి వెళ్తాయంటూ హెచ్చరిస్తున్నారు.